హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. తిరుపతికి మనకి దర్శనం టికెట్ లేకపోయినా సరే మనం ఎలా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని. ఎవరైనా కానీ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. తర్వాత ఇప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మనకి అన్నప్రసాదం కోసం చాలా వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదండి. అక్కడ చాలామంది లాస్ట్ ఒక 6 months బ్యాక్ కూడా ఇష్యూస్ వచ్చాయి. రైస్ బాగోలేదు, తర్వాత ఫుడ్ క్వాలిటీ లేదని చెప్పి. నేను రీసెంట్గా సెప్టెంబరు లాస్ట్ అనమాట 30ని వెళ్ళాను కాబట్టి నేను టేస్ట్ చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేశాను, తర్వాత ఈ మధ్యాహ్నం లంచ్ కూడా మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ క్వాలిటీ ఎలా ఉంది, లంచ్ క్వాలిటీ ఎలా ఉంది. రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఖాళీగానే ఉందండి, పెద్దగా జనం లేరు. అంటే మేము ఎర్లీ అవర్స్ వెళ్ళిపోవడం వల్ల పెద్దగా జనం లేరు అనమాట. ఒక 9 తర్వాత అయితే పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు. దానికి మనకి పెద్ద క్యూ కూడా ఉంటుంది. అయినా సరే పెద్ద ఇబ్బంది ఉండదండి. జస్ట్ మనకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే క్యూ అనేది క్లియర్ అయిపోద్ది. మా అమ్మ అందరికీ తెలిసిందే, పెద్ద పెద్ద హాళ్ళు ఒక్కొక్కసారి 2000, 3000, 4000 మంది కూడా ఇందులో సిట్టింగ్ చేసుకొని ఒకసారి భోజనం చేసేయచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ అనేది రోజుకి ఒక వెరైటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ గొప్ప ఏంటంటే ఎంతమంది ఇన్ని వేల మందికి మనకి భోజనం పెడుతున్నా సరే అరిటాకులు అనేవి ఇప్పటికీ సరే తీసుకొస్తారు. అరిటాకులు పెట్టడం అనేది చాలా గ్రేట్. చూడొచ్చు, నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది. ఎక్కడ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ తిని వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఎక్కడ కూడా డస్ట్ కానీ ఏముండదు అనమాట. ప్రతిసారి చేంజ్ అవుతున్నప్పుడు క్లీనింగ్ కింద ఫ్లోర్ నుంచి పై వరకు క్లీన్ చేస్తారు. ఇది చాలా గొప్పతనం, మెచ్చుకోవచ్చు. అరిటాకులు కూడా చాలా పెద్దవి, బాగున్నాయండి. చూద్దాం ఈరోజు మెనూ ఏంటని. మనకైతే ముందుగా ఏం తెలియదు కాబట్టి బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. బ్రేక్ఫాస్ట్లో మెనూ ఏంటని. బ్రేక్ఫాస్ట్లో పెద్ద గోధుమ నూకతో ఉప్మా అండి, ఇది నాకు చాలా ఫేవరెట్. ఇంకా చట్నీలు అయితే ఏముంటాయో చూద్దాం. మ్యాక్సిమం ఎప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్లో కూడా కొబ్బరి చట్నీ ప్లస్ సాంబార్ కూడా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఫస్ట్ టైం అయితే మనకి ఏం సర్వ్ చేస్తారో చూద్దాం. మీకు 2 సార్లు ఇస్తారండి బ్రేక్ఫాస్ట్. కొంచెం ముందు వేసుకొని కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. అడిగితే అప్పుడే కూడా వేస్తారు. ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను కొంచెం పెట్టుకున్నాను. కొబ్బరి చట్నీ మార్నింగ్ అండి ఫస్ట్. సెకండ్ టైం నాకు తెలిసి సాంబార్ ఉండొచ్చు. చూద్దాం కొబ్బరి చట్నీతో టేస్ట్ ఎలా ఉందని. కొబ్బరి చట్నీతో టేస్ట్ అయితే అమోఘం అండి, మాటల్లో చెప్పడం. చాలా టేస్టీగా చేశారు, చాలా చిక్కగా కూడా ఉంది. ఏదో నీళ్ళ చేసి నలగకుండా లేకుండా చాలా చిక్కగా ఉంది. క్వాలిటీ అయితే ఎగ్జాక్ట్గా చాలా చేంజ్ అయిందండి ఫస్ట్ మీద. సెకండ్ టైము చట్నీ కోసం కొంచెం ఉప్మా పెట్టించుకున్నానండి. చూద్దాం సెకండ్ టైం మనకి ఇందులో ఏం సర్వ్ చేస్తారని. సెకండ్ టైం నాకు తెలిసి సాంబార్ మోస్ట్లీ ఉంటుందండి. సాంబార్ అండి, సెకండ్ టైం కూడా సాంబారు. ఇది సాంబార్ అనేది ఇక్కడది మన వెంగమాంబ అన్నసత్రంలోని సాంబార్ అనేది ఎక్స్ట్రాడినరీ చేస్తారన్నమాట. సాంబార్ కానీ కూరలు కానీ ఇది ఉల్లిపాయ లేకుండా ఎంత ఎక్స్ట్రాడినరీ చేయడం, అంత బల్క్ క్వాంటిటీలో అంటే వేల మందికి చేయడం అనేది చాలా గ్రేటు. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. జీడిపప్పులు కూడా చాలా ఎక్కువ వేశారు, మీకు చూపించడానికి చూపిస్తున్నాను. నా ఒక్క బ్రేక్ఫాస్ట్లోనే 4 జీడిపప్పులు తగిలాయి అనమాట. అంటే దాని మీద ఆలోచించవచ్చు. క్వాలిటీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ చేకడికి వెళ్ళిపోతుంటే చూశారు కదా, నెక్స్ట్ బంతి కోసం ఎంతమంది రెడీ చేశారో. నాకు తెలిసి ఒక 3-4 వేల మంది ఒకేసారి ఇక్కడ ఒక 15 నుంచి అరగంట లోపు మొత్తం టిఫిన్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ ఒకే టైపు, అందరికీ ఎవరికి కూడా వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకేలా కొట్టించేది అన్నమాట అండి. నెక్స్ట్ మీకు నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్తున్నాం. కళ్యాణం ఆ వీడియో కూడా మొత్తం పోస్ట్ చేశాను. ఫ్రీగా కళ్యాణం టికెట్ అలా దొరుకుతాయని చూడవచ్చు. తర్వాత మధ్యాహ్నం లంచ్ అండి, ఇది చక్కెర పొంగలి పాయసం టైప్లో చేస్తారు, బెల్లంతో చాలా బాగుంటుంది, నెయ్యితోని. తర్వాత నార్మల్గా రైస్ ఉంటుందండి, ఒక కూర, ఒక పచ్చడి అనమాట, కొబ్బరి పచ్చడి. సాంబార్ అనేది రోజు కంపల్సరీ, అంటే రసం అనేది రోజు కంపల్సరీ, మజ్జిగ అనేది రోజు కంపల్సరీ అనమాట. కూర మారచ్చు. ఈరోజు కూర అయితే మంచి గ్రేవీగా చేశారండి. ఇది గుమ్మడికాయ టైప్లో ఉంది, చాలా బాగుంది. కూర అయితే మంచి కొబ్బరి వేసి గ్రేవీ చేసి బాగా చేశారండి.
తర్వాత రైస్ క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. రైస్ మీరు చూడొచ్చు, మన ఇంట్లో వండుకునే రైస్ లాగే ఉందన్నమాట. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అలాగే సాంబార్ కూడా వచ్చిందండి. సాంబార్ కూడా చాలా చిక్కగా బాగుందన్నమాట. ఇక్కడ చేసే టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది సాంబార్ది అయితే. మీ సాంబార్ ఎంత కావాలంటే అది వేయించుకోవచ్చండి. వేడివేడిగా సాంబార్ అన్నంతో మనం తింటుంటే ఆ టేస్ట్ చెప్పలేము అనమాట, చాలా అమోఘంగా ఉంటుంది. తర్వాత రసం వచ్చిందండి. రసం తర్వాత మజ్జిగ. మీకు చెప్పడం మర్చిపోయానండి, కొబ్బరి పచ్చడి కూడా అది కంపల్సరీ ఉంటుంది అన్నమాట, రోజు కొబ్బరి పచ్చడి. తర్వాత క్లీనింగ్ మెయిన్ ఏంటంటే, ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత క్లీనింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ క్లీనింగ్ అండి. ఎక్కడ కూడా మనకి ఒకసారి తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని వేల మంది తినేసి వెళ్ళిపోయిన తర్వాత టేబుల్లో కానీ ఎక్కడ కానీ చిన్న అన్నం కానీ ఏది ఉండదండి. హోటల్లో అయినా సరే కనీసం మనకి అక్కడక్కడ ఉండిపోతుంది, మనం చెప్పి మళ్ళీ పిలిచి క్లీన్ చేయమని చెప్తాం. కానీ ఇక్కడైతే ఎక్స్ట్రాడినరీగా క్లీనింగ్ అనమాట. వెంటనే మొత్తం ఏ సెక్షన్కి వాళ్ళు వచ్చి తీసుకొని మొత్తం అంతా తీసుకెళ్ళిపోతారు. అది అసలు వెంటనే మళ్ళీ అది లోడ్ చేసి కూడా బయటపడేస్తారండి. చూడొచ్చు కదా ఎంత డర్టీగా అయినప్పుడు కూడా క్లీనింగ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ చేస్తారు. ఈ మొత్తం వచ్చిన వాళ్ళు సేవకు వచ్చిన వాళ్ళు అండి. అరిటాకులు చూసారు కదండి, మన వేల సంఖ్యలో అరిటాకులు ఎలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫుడ్ అది తినేసామండి. లంచ్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఫస్ట్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ కంటే బాగుందన్నమాట. అంతగా మెయింటైన్ చేశారు, హెల్తీ ఫుడ్ కూడా. ఇప్పుడు మీకు ఈ గార్బేజ్ కూడా వీళ్ళు ఎప్పటిదప్పుడు అన్నమాట మొత్తం తీసుకెళ్ళి పడేస్తారు. అది చాలామంది అనుకుంటారు ఎన్ని ఆకులు ఎన్ని వేల మంది తింటున్నారు కదా, అదంతా ఏం చేస్తారని అది కూడా మీకు చూపిస్తానండి. అసలు ఒక గంట కూడా మనం తిని ఇచ్చిన విస్తరాకులు కానీ అరిటాకులు కానీ ఏదైనా సరే ఉంచడం అనమాట. ఆల్రెడీ చూసారు కదా, ఫ్రంట్ వెహికల్ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ విధంగా కిందకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వెంటనే డంప్ చేసి పడేస్తారన్నమాట. దీన్ని కూడా మీరు చూడొచ్చు, ఈ ప్లాస్టిక్లు వచ్చాయి కదా, ఈ ప్లాస్టిక్లు తీసి అరిటాకులు తీసుకెళ్తారు. దీన్ని ఆర్గానిక్గా మనకి ఎరువుల కింద ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఉపయోగపడుతుంది కదండి, దానికి యూజ్ చేస్తారన్నమాట. అంతా రీసైకిల్ అవుతుంటుంది. నాకు ఫుడ్ కానీ క్లీనింగ్ చేసే విధానం కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఈ రీసెంట్గా మీరు కూడా ఎవరైనా వెళ్ళి కింద భోజనం చేస్తే ఎలా ఉందనేది కింద కామెంట్ పెట్టండి. ఇంకొక వీడియోతో మీ ముందు కలుస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.